కాసేపట్లో కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నూతన పాలసీలపై కలెక్టర్లకు సీఎం వివరించనున్నారు. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. భవిష్యత్తు లక్ష్యాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిపై చంద్రబాబు రివ్యూ చేస్తారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై చర్చిస్తారు. శాంతి భద్రతలపైన డీజీపీ, ఎస్పీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ రోజు రేపు ఈ సదస్సు ఉంటుంది. ఇప్పటికే 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలను రివ్యూ చేస్తూనే గత ప్రభుత్వ పాపాలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా అడ్రస్ చేస్తారు. శాంతి భద్రతల అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, మరి కాసేపట్లో కూటమి సర్కారు ఏర్పడ్డాక నిర్వహిస్తున్నటువంటి 2వ కలెక్టర్ కాన్ఫరెన్స్ సచివాలయంలో 5వ బ్లాక్ వేదికగా జరగబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యేక ప్రజెంటేషన్ను కూడా ప్రణాళికా శాఖ సంబంధించి పీయూష్ కుమార్ ఐఏఎస్ అధికారి ఆయన తన యొక్క డాక్యుమెంట్ ప్రజెంట్ చేయబోతున్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి కూడా ఈరోజు కీనోట్ అడ్రస్, చాలా కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. 6 నెలలుగా తాము చేసిన పనులేంటి, భవిష్యత్తులో చేయదలుచుకున్నవేంటి అంటే ఒక రకంగా అధికార యంత్రాంగానికి మొత్తం దిశానిర్దేశం అయితే ముఖ్యమంత్రి నేడు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా అధికారులు ఎదురొచ్చి స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇక మంత్రులు, అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా వివిధ శాఖల కార్యదర్శులు, అదేవిధంగా హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్కు హాజరు కాబోతున్నారు. కాబట్టి చాలా కీలకమైన అంశాలపై ఈరోజు చర్చించబోతున్నారు. రానున్నటువంటి 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, ఏ లక్ష్యాలను సాధించదలుచుకుంది, వీటన్నిటి మీద కూడా ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక దిశానిర్దేశం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. దీంతోపాటు ఈరోజు సాయంత్రం, సాధారణంగా 2వ రోజు సాయంత్రం లాండ్ ఆర్డర్పై ఎస్పీలతో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి. దీనిపైన డీజీపీ కూడా అటెండ్ అవుతారు. అయితే ఈరోజు మొదటి రోజే లాండ్ ఆర్డర్ అంశంపైన ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఎస్పీలతోనూ కలెక్టర్లతోనూ జిల్లాలో పరిస్థితులపై కూడా చర్చించున్నారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్లతో కూడా 1-to-1 ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని. రాష్ట్రంలో ఏదైతే కరువు ప్రాంతం, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కొంతమేర కరువు ప్రాంతంగా గతంలో ఉండేవి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల వెనుకబాటు తనం ఏంటి, దాన్ని మిగతా ప్రాంతాలతో ఏ విధంగా లెవెల్ చేయాలి అనే దాని మీద కూడా ఈరోజు కలెక్టర్లతో చర్చించబోతున్నారు. దీంతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు కావచ్చు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైనటువంటి ఆ పథకాల అమలు తీరు కావచ్చు, ఏ విధంగా పెన్షన్ పథకం ఏ విధంగా సక్సెస్ అయింది, మిగిలిన పథకాలు ఏ విధంగా సక్సెస్ చేయాలి, వీటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, దీనికి సంబంధించి అధికార యంత్రాంగం మొత్తానికి కూడా ముఖ్యమంత్రి ఈరోజు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితిపైన కూడా ప్రత్యేకంగా సీఎం సమీక్షించున్నారు. అటు డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, తమ శాఖల్లో జరిగినటువంటి 6 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా రానున్న కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద అధికార యంత్రాంగానికి ఒక స్పష్టతనిస్తారు. తద్వారా పాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం అయితే అధికారులకు లభించే అవకాశం ఉంది ఈ సమావేశం ద్వారా. అలాగే ప్రధానంగా కొన్ని సమస్యల పరిష్కారం ఎజెండాగా అని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వ ఫిర్యాదులు వెలుగుతో పాటు ఫ్రీ హోల్డ్ అసైన్డ్ సమస్యల అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? వీటిని ఏమైనా అడ్రస్ చేస్తారా? రీసర్వే చిక్కులు కూడా చాలా ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా ఏమన్నా పరిష్కార మార్గం లభిస్తుందా? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక చిక్కుముడులు గత వైసీపీ ప్రభుత్వం అయితే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. వీటన్నిటిని కూడా విప్పాల్సిన పరిస్థితి అయితే చంద్రబాబు సర్కార్పై ఏర్పడింది. దీనిలో భాగంగా ఈ రోజు ప్రధానంగా ఏదైతే రెవెన్యూ అంశాల మీద అతి ఎక్కువ
ఫిర్యాదులు అందుతున్నాయి. సుమారు 80 నుంచి 85% ఫిర్యాదులు కేవలం రెవెన్యూ సమస్యల మీద వస్తున్నాయి. ఇప్పటికే రీసర్వే పూర్తయిన 6,000 గ్రామాల్లో కూడా గ్రామ సదస్సులు నిర్వహించారు. అక్కడ కూడా 1,76,000 ఫిర్యాదులు అందాయి. రీసర్వే జరిగిన చోట ఇన్ని ఫిర్యాదులు ఉంటే కనుక మిగతా చోట్ల ఎన్ని రెవెన్యూ అంశాల మీద ఫిర్యాదులు ఉంటాయనే దాని మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ సమావేశం కూడా CCLA ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని సమావేశం జరగబోతుంది సిసోడియా నేతృత్వంలో. కాబట్టి ఈ అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఇప్పటికే 22A కావచ్చు, ఫ్రీ హోల్డ్ భూములు కావచ్చు, వీటన్నిటిని కూడా అక్రమంగా వైసీపీ నాయకులు అప్పట్లో తమ పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతోంది, విజిలెన్స్ విచారణ కూడా. వీటన్నిటి మీద కూడా ఈ రోజు ఒక రిపోర్ట్ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములకు సంబంధించి ఏర్పడిన చిక్కుముడులను విప్పడంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పటికే గ్రామ సదస్సులు నిర్వహిస్తున్నారు, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు గ్రామాల్లో. వీటన్నిటిని కూడా 35 రోజుల పాటు నిర్వహించి తర్వాత 45 రోజుల పాటు వాటి పరిష్కారానికి మార్గాలు సూచిస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం ఏ విధంగా నడుస్తోంది, దీనిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయనే దాని మీద కూడా ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చర్చించబోతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో పేదలను, బలహీన వర్గాలను సంబంధించిన భూములను కాజేసిందో వాటికి సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఈరోజు చర్చించడంతో పాటు వీటన్నిటికీ సంబంధించి ఒక పరిపాలనాపరమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకోవాలని దిశానిర్దేశం అయితే కలెక్టర్లకు, అదేవిధంగా ఎస్పీలకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ సత్య.